మీరు ఎంత కష్టపడినా సక్సెస్ కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోతున్నారా? రేయింబవళ్ళు కష్టపడుతున్నారు కానీ రిజల్ట్ రావటం లేదు. మీరు 99% వరకు పని పూర్తి చేశారు కానీ ఆ మిగిలిన 1% ఎందుకో చేతికి అందటం లేదు. అది మీ బ్యాడ్ లక్ కాదండి, అది మీలో ఉన్న ఒక చిన్న గ్యాప్. జస్ట్ 2 వేలంత గ్యాప్, కానీ ఆ 2 వేలలోటే మీ లైఫ్ ని తలకిందులు చేస్తుంది. ఈ రోజు నేను మీతో ఒక సీక్రెట్ షేర్ చేసుకోబోతున్నాను. మీ లైఫ్ లో ఆ గ్యాప్ ని ఎలా పూడ్చుకోవాలో క్లియర్ గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మనం మన లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలని ఫిక్స్ అవుతాం. ఒక ఎగ్జామ్ అనుకోండి, బాగా చదువుతాం కానీ రిజల్ట్ వచ్చేసరికి కేవలం 2-3 మార్కులతో ర్యాంక్ మిస్ అవుతుంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాం, రక్తం చిందించి కష్టపడతాం కానీ ప్రాజెక్ట్ ఓకే అయ్యే టైంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం, అన్ని బాగా చెప్తాం కానీ లాస్ట్ రౌండ్ లో రిజెక్ట్ అవుతాం. ఇదే కదా మీ అందరి స్టోరీ కూడా. ఎప్పుడు గెలుపుకి చాలా దగ్గరగా వెళ్తారు కానీ గెలవరు. టార్గెట్ కి అడుగు దూరంలో ఉండి దాన్ని తాకలేకపోవడం. ఇది ఎంత నరకం అంటే మనం అసలు ప్రయత్నం చేయకుండా ఓడిపోతే పెద్దగా బాధ ఉండదు మనకి, కానీ గెలుపు వాకిలి దాకా వెళ్లి ఆ తలుపులు మన ముందే మూసుకుపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు. ఇది మన మనసుని పిండేస్తుంది. ప్రతి 10 మందిలో 8 మందికి ఇదే ప్రాబ్లం. స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, సొంత బిజినెస్ ఉన్న వాళ్ళైనా అందరికీ ఇదే బాధ. మీరు ఎంత ఎక్కువ కష్టపడితే ఆ ఫెయిల్యూర్ వల్ల అంత ఎక్కువ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం లోపల అనుకుంటూ ఉంటాం కదా, ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది, ఇంకో అరగంట ఎక్స్ట్రా కూర్చుంటే రిజల్ట్ వేరేలా ఉండేదని. కానీ ఆ కొంచెం ఏంటో మనసుకి అస్సలు అర్థం కాదు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడి పేరు కార్తీక్. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు. 3 సార్లు రాశాడు. 3 సార్లు కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు కానీ ఆ మెయిన్ లిస్ట్ లో పేరు మాత్రం రాలేదు. ఒకసారి 2 మార్కులు, ఇంకోసారి 4 మార్కులు, ఇలా తక్కువ వచ్చి ఆగిపోయేవాడు. వాడు నాతో ఏడ్చేవాడు, ఒరే నాకు అదృష్టం అస్సలు లేదురా, నేనేం చేసిన వేస్ట్, దేవుడికి నా మీద అస్సలు కరుణ కూడా లేదని చెప్పేసి అనేవాడు. వాడికి అప్పుడు అర్థం కాలేదు, ప్రాబ్లం వాడి చదువులో లేదు, వాడి పద్ధతిలో ఉంది. మీకు కూడా ఇదే జరుగుతుంది. మీరు కష్టపడుతున్నారు కానీ కరెక్ట్ రూట్ లో లేదు. మీరు ఎనర్జీ పెడుతున్నారు కానీ అదే సరైన పద్ధతిలో యూజ్ అవటం లేదు. సో మీరు పరిగెడుతున్నారు కానీ దారి తెలియకుండా పరిగెడుతున్నారు. అందుకే మీరు ఎప్పుడు ఆ 2000 గ్యాప్ తో ఆగిపోతున్నారు. ఈ గ్యాప్ ను నేను 2000 గ్యాప్ అని ఎందుకు అంటున్నానంటే అది చాలా చిన్నది, మీరు చూడలేరు కానీ అది ఇచ్చే దెబ్బకి మాత్రం బాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, నేను ఇంతలా కష్టపడుతున్నాను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సమస్య ఏంటో తెలిస్తేనే కదా ఆ సమస్యకి మనం మందు వేయగలం. సో మనం 99% కష్టపడుతున్నాం కానీ మిగిలిన 1% ఎక్కడో పోతుంది. ఆ 1% ఏంటో తెలుసా? అది మీ పని కాదు, అది మీలో ఉన్న నేను అనే అహంకారం. వీడు ప్రతిసారి నేను నేను అహంకారం అని చెప్పేసి అంటూ ఉంటాడని చెప్పేసి మీరు కోపడకండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను అనే అహంకారం మీ టాలెంట్ కాదు, అది మీలో ఉన్న గర్వం. మన పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది. యశోదమ్మ చిన్నప్పుడు కృష్ణుని పట్టుకోవాలని చెప్పేసి చూస్తుంది. ఆయన చాలా అల్లరి కదా, ఆయన ఒక స్తంభానికి కట్టేయాలని ఒక తాడు తెస్తుంది కానీ ఆ తాడు సరిగ్గా 2 వేళ్ల వెడల్పు తక్కువ ఉంటుంది. సరే అని ఇంకో తాడు తెచ్చి దానికి ముడి వేస్తుంది. మళ్ళీ 2 వేళ్ల గ్యాప్ ఉంటుంది. ఊర్లో ఉన్న తాళ్ళని తెచ్చి కట్టినా ప్రతిసారి సరిగ్గా 2 వేళ్లంత తాడు తక్కువ పడుతూనే ఉంటుంది. ఆవిడ అలసిపోతుంది, చెమటలు పడతాయి, విసుగొచ్చేస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆవిడ్ని చూస్తాడు. ఆవిడలో ఉన్న అహంకారం పోయిందని, తన వల్ల కాదని ఆవిడ సరెండర్ అయిపోయిందని తెలుసుకుంటాడు. ఆ క్షణంలోనే అంతసేపు తక్కువ పడిన తాడు దానంతట అదే కృష్ణుడికి సరిపోతుంది. ఆ ముడి పడిపోతుంది. ఎందుకంటే యశోదమ్మ తనలోని నేను అనే గర్వాన్ని వదిలేసింది కాబట్టి. ఇదే సూత్రం మీ లైఫ్ కూడా వర్కౌట్ అవుతుంది. సో మీరు ఎంత తక్కువ కష్టపడితే మీలో తెలియకుండానే అంత ఎక్కువ ఈగో పెరుగుతుంది. సో నేను ఇంత చేస్తున్నాను, నేను ఖచ్చితంగా గెలవాలి, నేనే నెంబర్ 1 గా ఉండాలి అని మీలో ఆ నేను అనే ఫీలింగ్ పెరిగిపోతుంది. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఆ లాస్ట్ స్టెప్ ని క్రాస్ చేయలేరు. అది మిమ్మల్ని అక్కడే ఆపేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆఫీస్ లో 2 ఉన్నారనుకుందాం, రవి మరియు కిరణ్. ఇద్దరు బాగా పనిచేస్తారు, ఇద్దరు తెలివైన వాళ్ళే. కానీ రవికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, కిరణ్ కి రాదు. ఎందుకు? రవి తన పని తాను చేస్తూ ఏదైనా సక్సెస్ వస్తే తన టీం అందరి వల్ల సాధ్యమైందని చెప్తాడు. కిరణ్ మాత్రం నేను చేశాను, ఇది నా ఐడియా, నా వల్లే కంపెనీకి లాభం వచ్చిందని చెప్పేసి అంటాడు. రవికి గర్వం లేదు, కిరణ్ కొంది, అందుకే రవి గెలుస్తాడు. కిరణ్ మాత్రం ఆఖరి మెట్టు దగ్గర ఆగిపోతాడు. ఇది కేవలం జాబ్ లోనే కాదు, మన రిలేషన్స్ లో, మన ఆరోగ్యంలో, చదువులో, అన్నిట్లోనూ ఇదే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే నేను, నాది, నాకు అని చెప్పేసి అనుకుంటారో మీ గ్రోత్ అక్కడే బ్లాక్ అయిపోతుంది. కానీ అక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. చాలా మంది అనుకుంటారు, సరే నేను గర్వం వదిలేస్తున్నాను చాలు కదా అని. కానీ అలా వదిలేస్తే మీ నమ్మకం కూడా పోయే ఛాన్స్ ఉంది. అందుకే మీకు బ్యాలెన్స్ కావాలి. నమ్మకం ఉండాలి కానీ
గర్వం ఉండకూడదు. కష్టపడాలి కానీ దాని మీద అతిగా ఆశ ఉండకూడదు. ఈ బ్యాలెన్స్ మీకు తెలియదు కాబట్టి మీరు ఆ గ్యాప్ ని దాటలేకపోతున్నారు. మీరు రెండు అంచుల మీద ఉన్నారు. ఒకవైపు అతి నమ్మకం, ఇంకోవైపు ఏదో భయం. ఈ రెండింటి మధ్య మీరు కరెక్ట్ దారిని పట్టుకోవాలి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫలితం మీద ఉన్న ఆశతో పని చేస్తున్నారు తప్ప ఆ పని మీద ప్రేమతో కాదు. నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఇన్ని డబ్బులు రావాలని గోల్ మీదే కన్ను పెడుతున్నారు. కానీ నేను ఈ పనిలో తోపు అవ్వాలి, నేను ఒక మంచి మనిషిగా ఎదగాలి అనుకోవడం లేదు. ఫలితం మీదే ఫోకస్ పెడితే మీకు టెన్షన్ పెరుగుతుంది, స్ట్రెస్ వస్తుంది. ఆ టెన్షన్ లో మీరు సరిగ్గా పని కూడా చేయలేరు. అదే పని మీద ఫోకస్ పెడితే మీరు ప్రశాంతంగా ఉంటారు, మీరు బెస్ట్ ఇవ్వగలరు. అందుకే మీరు ఆ 2 వేళ్ల గ్యాప్ తోనే ఆగిపోతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు తక్కువ కష్టపడుతున్నారు అని కాదు, మీ ఆలోచన విధానం బాగోలేదని. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 2 వేళ్ల గ్యాప్ ని ఎలా పూడ్చుకోవాలి, ఆ లాస్ట్ 1% ని ఎలా పూర్తి చేయాలి? మొదటి స్టెప్, మీ అహంకారాన్ని వదిలేయండి. నేను వదిలేయమన్నాను అంటే పని మానేమని కాదు, మీరు మీ 100% కష్టాన్ని పెట్టండి. కానీ రిజల్ట్ ఎలా వస్తుంది అనే టెన్షన్ ని వదిలేయండి. మీరు మీ బెస్ట్ ఇవ్వండి, కానీ నేను ఖచ్చితంగా గెలవాలి అనే పిచ్చిని వదిలేయండి. దీన్నే కర్మయోగం అంటారు. అంటే పని చేయడం మన బాధ్యత, రిజల్ట్ రావడం అనేది మన చేతుల్లో లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇది వినడానికి సింపుల్ గా ఉన్నా చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనకి రిజల్ట్ కావాలి కదా. కానీ నిజం ఏంటంటే రిజల్ట్ ని మనం కంట్రోల్ చేయలేం, మన పనిని మాత్రమే కంట్రోల్ చేయగలం. ఇంకా రెండవ స్టెప్, మీ ఉద్దేశం ఏంటో క్లియర్ గా ఉండాలి. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? కేవలం డబ్బు కోసమా, లేకపోతే పేరు కోసమా, లేక ఎవరికో ఏదో నిరూపించుకోవాలని చేస్తున్నారా, లేక మీకు ఆ పని అంటే ఇష్టమా? మీ ఉద్దేశం కేవలం మీ స్వార్థం కోసం అయితే మీరు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు. అదే మీ పని వల్ల నలుగురికి మేలు జరుగుతుంది అని నమ్మితే మీకు ఆ ప్రకృతి కూడా తోడవుతుంది. ఇంకా మూడో స్టెప్, ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. సక్సెస్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. ప్రతిరోజు మీరు చేసే పనిని ఇష్టపడండి. చిన్న చిన్న విజయాలు కూడా ఎంజాయ్ చేయండి. మీరు వెయిట్ తగ్గాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, 10 కేజీలు తగ్గేదాకా వెయిట్ చేయకండి. ఈ రోజు మీరు అరగంట వాకింగ్ చేస్తే ఆ అరగంటని ఎంజాయ్ చేయండి. వావ్, ఈ రోజు నేను కష్టపడ్డాను అని హ్యాపీగా ఉండండి. ఆ హ్యాపీనెస్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా నాలుగో స్టెప్, పట్టింపులు వదిలేయండి. పట్టింపు అంటే పట్టుకోకపోవడం కాదు, మన సంతోషాన్ని రిజల్ట్ మీద ఆధారపడేలా చూసుకోకపోవడం. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా చెప్పారు కూడా, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జాబ్ రాకపోతే నా లైఫ్ వేస్ట్ అని చెప్పేసి అనుకోకండి. నేను నా బెస్ట్ ఇచ్చాను, ఇది వస్తే ఓకే, రాకపోతే ఇంకోటి వస్తుందని చెప్పేసి అనుకోండి. ఈ ఫ్రీడమ్ మీ మైండ్ ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంకా ఐదో స్టెప్, థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. మీకు ఆల్రెడీ ఉన్న వాటి కోసం థ్యాంక్స్ చెప్పండి. నాకు ఇది లేదు, అది లేదు అని ఏడవకండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మీకు 80 మార్కులు వచ్చాయనుకోండి, 90 రాలేదని బాధపడకుండా కష్టపడి 80 తెచ్చుకున్నందుకు హ్యాపీగా ఉండండి. అప్పుడు మీ మైండ్ పాజిటివ్ గా మారుతుంది. ఇంకా ఆరో స్టెప్, ఓపిక పట్టండి. సక్సెస్ అనేది ఒక రోజులో రాదు, దానికి టైం పడుతుంది. ఈ రోజుల్లో అందరికీ అన్ని స్పీడ్ గా కావాలి, కానీ ప్రకృతి అలా వర్క్ చేయదు. ఒక విత్తనం నాటితే అది చెట్టు అవడానికి టైం పడుతుంది కదా, అలాగే మీ సక్సెస్ కి కూడా టైం పడుతుంది. వెదురు చెట్టు చూడండి, 5 ఏళ్ళు దాకా భూమి లోపలే ఉంటుంది, బయటకు కనిపించదు. కానీ 5 ఏళ్ల తర్వాత కేవలం 6 వారాల్లో 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆ 5 ఏళ్లు అది తన వేర్లని స్ట్రాంగ్ చేసుకుంటుంది. మీ లైఫ్ కూడా అంతే. మీరు ఇప్పుడు కష్టపడుతున్నారంటే మీ వేర్లు స్ట్రాంగ్ అవుతున్నాయని అర్థం. 7వ స్టెప్, ఫెయిల్యూర్ ని పాఠంలా చూడండి. మీరు ఓడిపోతే అది అంతం కాదు, మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకోవడానికి అది ఒక ఛాన్స్. 8వ స్టెప్, డైలీ వర్క్ చేయండి. కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చేసుకుంటూ పోవడం కాదు, ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం. ఒక రోజు 10 గంటలు కష్టపడటం కంటే రోజు 1 గంట చొప్పున 100 రోజులు కష్టపడటం గొప్ప. చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పును తెస్తాయి. మీరు పరిగెత్తకపోయినా పర్లేదు, కానీ ఆగకండి, అలా నడుస్తూ ఉండండి. 9వ స్టెప్, మంచి మనుషులని పక్కన ఉంచుకోండి. మీరు ఒక్కరే అంతా చేయలేరు. మీకు సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని గౌరవించండి. మీరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని లేపుతారు, మీరు గెలిచినప్పుడు వాళ్ళు మీతో కలిసి సెలబ్రేట్ చేస్తారు. 10వ స్టెప్, ప్రాసెస్ ని నమ్మండి. అన్నిటికంటే ముఖ్యం ఇది, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు నిజాయితీగా కష్టపడితే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రావటం మాత్రం గ్యారంటీ. ప్రకృతి ఎప్పుడు ఎవరి కష్టాన్ని తన దగ్గర ఉంచుకోదు. ఈ స్టెప్స్ గనక మీరు ఫాలో అయితే ఆ 2 వేళ్ల గ్యాప్ మాయమైపోతుంది. కానీ ఇది ఒక రోజులో జరిగే పని కాదు, మీరు ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. సరే, ఇప్పటి వరకు మీరు అన్ని విన్నారు కదా, మరి వీటిని మీ లైఫ్ లో ఎలా వాడుకోవాలి? దానికి ఒక ప్లాన్ ఇస్తాను. మొదటి ప్లాన్, అసలు మీ ప్రాబ్లం ఎక్కడుందో చూసుకోండి. మీరు ఏ విషయంలో ఆగిపోతున్నారు? చదువులోనా, జాబ్ లోనా, హెల్త్ లోనా, రిలేషన్ లోనా? ఒక పేపర్ తీసుకోండి. మీరు దేనికోసం ఎంత కష్టపడుతున్నారు,
రిజల్ట్ ఎంత వస్తుందని రాసుకోండి. గ్యాప్ ఎక్కడ ఎక్కువగా ఉందో చూసుకోండి. అక్కడే మీరు మార్పు మొదలెట్టాలి. రెండవది, మీ నెగిటివ్ ఆలోచనలు మార్చండి. నేను చదవలేను, నాకు రాదు, నా రాతింతే అని మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. దానికి బదులుగా నేను నేర్చుకోగలను, నేను ప్రయత్నిస్తాను, నా టైం వస్తుంది అనుకోండి. మీ ఆలోచనే మీ భవిష్యత్తు. మూడవది, ఒక డైలీ రొటీన్ సెట్ చేసుకోండి. సక్సెస్ అనేది మీ అలవాట్ల నుంచి వస్తుంది. రోజు ఒకే టైంకి లేవటం, కొంచెంసేపు మెడిటేషన్ చేయటం, మీ పని మీద ఫోకస్ చేయటం, ఇవన్నీ మీ లైఫ్ ని మార్చేస్తాయి. ఇంకా నాలుగవది, మీ ఎనర్జీని మేనేజ్ చేసుకోండి. మీకు టైం ఉన్నా కూడా బాడీలో ఓపిక లేకపోతే ఏం చేయలేరు. కాబట్టి మంచిగా నిద్రపోండి, మంచి ఫుడ్ తినండి, వాటర్ బాగా తాగండి. మీ హెల్త్ బాగుంటేనే మీ మైండ్ బాగా పనిచేస్తుంది. ఐదవది, మీ ఫ్రెండ్ ని చూసి నేర్చుకోండి. మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళతో కాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉండండి. నువ్వు చేయగలవురా అని చెప్పే ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు, మీరు కొండైనా పిండి చేయగలరు. ఆరవది, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండండి. లోకం చాలా స్పీడ్ గా మారిపోతుంది. మీరు అప్డేట్ అవ్వాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. బుక్స్ చదవండి, లేకపోతే వీడియోస్ చూడండి. మీరు నేర్చుకోవడం ఆపేస్తే ఎదగడం ఆపేసినట్లే. ఏడవది, మీ ప్రోగ్రెస్ ని చూసుకోండి. వారానికి ఒకసారి కూర్చొని ఈ వారం నేనేం సాధించాను, ఎక్కడ ఇంప్రూవ్ అయ్యాను అని చెక్ చేసుకోండి. ఇది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎనిమిదవది, మారడానికి రెడీగా ఉండండి. మీ ప్లాన్ వర్క్ అవ్వకపోతే ప్లాన్ మార్చండి, కానీ గోల్ ని మార్చకండి. ఫ్లెక్సిబుల్ గా ఉండండి, అవసరమైతే కొత్త దారులు వెతకండి. తొమ్మిదవది, చిన్న చిన్న సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోండి. మీరు అనుకున్న పని చేస్తే మీకు మీరు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చుకోండి. అది మిమ్మల్ని నెక్స్ట్ పని చేయడానికి ఉత్సాహంగా ఉంచుతుంది. పదవది, నలుగురికి సాయం చేయండి. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే కొద్దీ మీకు ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక 30 రోజులు ఛాలెంజ్ ఇస్తున్నాను. మొదటి వారం మీ తప్పులేంటో తెలుసుకోండి, ఒక రొటీన్ రాసుకోండి. రెండో వారం మీ రొటీన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మూడో వారం ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో చూసి మార్చుకోండి. నాలుగో వారం మీలో వచ్చిన మార్పును చూసి ఎంజాయ్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు ఒక్కరే కాదు, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఇలాగే కష్టాలు పడ్డవారే. జపాన్ లో ఒక టెక్నిక్ ఉంటుంది. పగిలిన కొండని బంగారంతో అతికిస్తారు. అది మునుపటి కంటే ఇంకా అందంగా విలువైనదిగా మారుతుంది. మీ లైఫ్ లోని ఫెయిల్యూర్స్ కూడా అలాంటివే. అవి మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ గా మారుస్తాయి. మీరు మీ 2000 గ్యాప్ ను చూసి భయపడకండి, దాన్ని ప్రేమించండి. ఆ గ్యాప్ ని పూర్తి చేసే శక్తి మీలోనే ఉంది. అహంకారాన్ని వదిలేసి పని మీద ప్రేమతో ముందడుగు వేయండి. సక్సెస్ మీ వెంటే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు మారటానికి రెడీగా ఉన్నారా? ఈ రోజు నుంచి మీ లైఫ్ లో మీరు మార్చుకోబోయే ఆ ఒక్క విషయం ఏంటి? ఆ 2000 లోటు మీలో ఎక్కడ ఉందో మీకు అర్థమైందా? ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మీరు తీసుకోబోయే ఫస్ట్ స్టెప్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మీ కామెంట్ ఇంకొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ వాళ్ళందరితో షేర్ చేయండి. ఎందుకంటే అందరూ గెలవాలి, అందరూ బాగుండాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ బెస్ట్ ఇవ్వండి, రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.